హిమాలయాల్లోని నందాదేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సిఐఏ రహస్యంగా ఓ మిషన్ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్లూటోనియం పవర్డ్ జనరేటర్ను అమెరికన్, ఇండియన్ పర్వతారోహకులు తీసుకువెళ్లారు. ఇది ప్రమాదవశాత్తు ఇక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతుంది. జపాన్లోని నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్న PU-239 ఐసోటోప్ అత్యధిక రేడియోధార్మిక ఇంధనం PU-238 ఈ డివైజ్లో ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే దీనిని ఇక్కడ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ తిరస్కరిస్తుంది. ఈ మిషన్ను నిర్వహించిన వారిని విస్తృత స్థాయిలో ఇంటర్వ్యూలు చేసినప్పుడు, అమెరికా, భారత్ ప్రభుత్వాల వద్ద ఉన్న రహస్య పత్రాలను పరిశీలించినప్పుడు ఈ డివైస్ గురించి బయటపడింది. ఈ డివైస్పై సమాధానం చెప్పాలని భారతీయులు 1970వ దశకం నుంచి ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంలో కొట్టుకొస్తే, రేడియోధార్మిక పదార్థం గంగా నదిలో కలిస్తే కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని హిమాలయాల సమీపంలోని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లూటోనియం అత్యంత విషపూరిత పదార్థం. ఇది నీటిలో కలిస్తే క్యాన్సర్కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.